ప్రొవైడ్ చేస్తారు. వన్ సెకండ్ అండి. సో హ్మ్. మీకు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సర్టిఫికేషన్స్ అనేది టూ టైప్స్ ఉంటుందండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్స్టిట్యూట్ అనేది మీరు కోర్స్ కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఓకే. అది మీరు 2 months ఉంటుంది, అరౌండ్ మనకు 45 days నుంచి 2 months పడుతుంది. సో హుహు. అందులో సర్టిఫికేషన్ అనేది కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాము. సో హుహు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనం కోర్సు ఎండింగ్ లో కానీ లేకపోతే అంటే మనకు బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని లైక్ గూగుల్ అనేది ఏంటంటే గూగుల్ కొన్ని సర్టిఫికేషన్స్ ఇస్తుంది. అచ్చా! ఓకే. సో గూగుల్ ఏంటంటే మనకి ఎస్ఈఓ రిలేటెడ్ అని లేకపోతే యాడ్స్ రిలేటెడ్ అని చెప్పి కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా గూగుల్కి వెళ్తాము. సో హుహు. గూగుల్ నుంచి మనం ఏం చేస్తామంటే కనుక మనం సర్టిఫికేషన్స్ అనేది రాసుకుంటాం. గూగుల్ అచ్చా! ఓకే. సర్టిఫికేషన్. సో ఇట్లా మనకి గూగుల్లో కొన్ని ఉంటాయి. మనం ఏం చేస్తామంటే వీటిల్లో చాలా టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఉన్నాయి, ఎస్సీఓ కానీ గూగుల్ అనలిటిక్స్ కానీ ఇట్లా కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ లింక్స్ అనేది మీకు సజెస్ట్ చేస్తాం. మనం లాగిన్ చేసుకొని ఏంటంటే లైక్ వాళ్ళు కొన్ని టైప్స్ ఆఫ్ ఏంటంటే కనుక క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓకే. దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ చేసుకుంటా ఉంటే కనుక మనకి కంప్లీట్ అయ్యింది అనుకోండి, అంటే లైక్ సమ్ మెట్రిక్స్ ఉంటుంది. 80% కానీ 85% కానీ రావాలని చెప్పి ఉంటుంది. సో అట్లా కొన్ని సర్టిఫికేషన్స్ అనేది గూగుల్ నుంచి మనం తీసుకుంటాము. సో ఫేస్బుక్ రిలేటెడ్గా కొన్ని ఉంటాయి. సో కొన్ని థర్డ్ పార్టీ దగ్గర నుంచి కూడా ఉంటాయి. మ్యాథ్స్ ఏంటంటే మీకు గూగుల్ ఆఫర్ చేసే సర్టిఫికేషన్స్ అనేది బేసిక్గా ఆ సర్టిఫికేషన్స్ సరిపోతాయి. సో ఓకే. ఆ సర్టిఫికేషన్స్ లింక్స్ మామూలుగా ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మీకు ఎండింగ్లో చివరిలో ఒకసారి మెన్షన్ చేస్తామండి. మనం 10 days అట్లా ఉందనగా. సో హుహు. మీరు అవి రాసుకోవచ్చు. ఇక్కడ థింగ్ ఏంటంటే కనుక మనకి నార్మల్గా కంపెనీస్కి వెళ్ళినప్పుడు అనేది ఏంటంటే సర్టిఫికేషన్ ఉంటే మంచిది. బట్ హుహు. ఏంటంటే కనుక సర్టిఫికేషన్ అనేది ఎక్కువ అడగరండి. ఎందుకంటే కనుక స్టార్టింగ్ కంపెనీస్లో ఇనీషియల్గా మీరు ఫ్రెషర్ లాగా జాయిన్ అవుతా ఉంటే కనుక సో వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో హుహు. మిగతా వాళ్ళు ఏంటంటే కనుక బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అనమాట. బట్ కంప్లీట్ చేయడం అనేది మన సైడ్ నుంచి బెస్ట్ సజెషన్. బట్ రియల్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏంటంటే సర్టిఫికేషన్స్ మామూలుగా ఫ్రెషర్ లెవెల్కి మనం వెళ్తున్నప్పుడు అడుగుతారు. ఇన్ హుహు. కేసు మనం 2 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టామంటే కనుక నార్మల్ సర్టిఫికేషన్ చేశారా అంటారు అంతే కానీ. బట్ అయితే కనుక చేసుకుంటే మంచిదే. అవి మనం సజెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ మన కరికులంలో కూడా లాస్ట్లో మెన్షన్ చేసాము. ఐ థింక్ లాస్ట్ సెషన్లో మనం ఆ! ఓకే. కొన్ని లింక్స్ ఉంటాయి. లింక్స్ ఉంటాయి. మనం సజెస్ట్ చేస్తాం. లేకపోతే ఆ వెబ్సైట్లో సర్టిఫికేషన్స్ ఉంటాయంటే మోస్ట్లీ మీరు దాని ద్వారా అప్రోచ్ అయ్యి మీరు చేసుకోవచ్చండి. షూర్. షూర్. ఫైన్. సో సారీ అండి, మీకు స్క్రీన్ షేర్ అవుతుందండి. నో, నాట్ ఎట్. సెకండ్. సో ఇప్పుడు వస్తుందండి. యాహ్! యాహ్! వచ్చింది. యెస్. సో మనకి అంటే ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ అయినప్పుడు ఇప్పుడు గూగుల్ వెబ్ మాస్టర్స్ మీద కొన్ని ఉంటాయి సర్టిఫికేషన్స్. సో అవి సైట్స్ లింక్స్ లేదు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా సరే వచ్చేస్తాయి. ఆ సర్టిఫికేషన్స్ అనేది మనం మెన్షన్ చేసుకుంటే గూగుల్ యాడ్స్కి సంబంధించి సర్టిఫికేషన్స్ ఇట్లా సోషల్ మీడియా సర్టిఫికేషన్స్ ఇట్లా ఉంటాయి కొన్ని. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కొన్ని ఉంటాయి గూగుల్ వాడు ఆఫర్ చేసేవి. కొన్ని సోషల్ మీడియా రిలేటెడ్ డైరెక్ట్గా ఫేస్బుక్ నుంచి కొన్ని అని ఉంటాయి. అవి చేసుకుంటాం మోస్ట్లీ డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ నుంచి. ఇంకా థర్డ్ పార్టీ కొన్ని ఏజెన్సీస్ అట్లాంటివి ఉంటాయి కానీ అవన్నీ మ్యాండేటరీ ఏం కాదు. ఎందుకంటే ఈ అవతల మనల్ని రిక్రూట్ చేసుకున్న పర్సన్కి అవన్నీ ఐడియా ఉండాలి. మోస్ట్లీ అడిగితే గూగుల్ రిలేటెడ్ ఉన్న సర్టిఫికేషన్స్ అడుగుతారు. అవి మనం ఆ, ఇప్పుడు ఇట్లా మీకు గూగుల్ సర్టిఫికేషన్స్ అని కొడితే కనుక నార్మల్గా మీకు ఇస్తున్నాడు. ఇట్లా కొన్ని సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లోకి వెళ్ళి మనం నార్మల్గా ఎన్రోల్ అయి చెప్పి రాసుకోవడం అండి. సో ఇది కోర్స్ తర్వాత ఇస్తున్నాడు. ఇట్లా డైరెక్ట్ కాకుండా మనకి గూగుల్ థర్డ్ పార్టీ కాకుండా డైరెక్ట్ గూగుల్లో ఉన్న సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అవి మనం సజెస్ట్ చేస్తాము. అవి మీరు ఎన్రోల్ చేసుకొని రాసుకుంటే కనుక సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ మనకి అప్ టు 80% 90% రాలేదనుకోండి, సో మళ్ళీ ఛాన్స్ ఇస్తారు రాసుకోవడానికి. ప్రాబ్లం ఏమి ఉండదు.
జస్ట్ మన నాలెడ్జ్ బేస్ చేసుకొని వెళ్ళేదాని వరకు అంతే. సో ఆ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకుంటే ఇన్ కేసు మిమ్మల్ని అడిగితే కనుక డ్యూరింగ్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ అడుగుతారు. ఇంకా ఫ్రీలాన్సర్ కానీ ఇంటర్నల్గా మనం కెరీర్ మూవ్ చేస్తున్నప్పుడు కూడా మ్యాథ్స్ ఎవరు అడగరు. దేర్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అనమాట. మోస్ట్లీ సబ్జెక్ట్ ఏమొచ్చు, లైవ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ ఎంతవరకు వచ్చినాయి, స్ట్రాటజీస్ ఎట్లా ఉంటుంది, ఏ ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్కి ఏ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుంటాము, సో ఇట్లా బేస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు మోస్ట్లీ అండి. సో అవి మీకు నేను సజెస్ట్ చేస్తానండి. అంటే మిడిల్ ఆఫ్ ది సెషన్లో కానీ ఒకసారి నాకు రిమైండ్ చేయండి. యాక్చువల్గా మనం ఎండింగ్లో రిఫర్ చేస్తాము, అప్పుడు అన్ని కాన్సెప్ట్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి వన్ బై వన్ వాళ్ళు క్లియర్ చేసేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే మనల్ని అప్రోచ్ అయినా మనం సజెస్ట్ చేస్తాం. సో ఒకటి ఫస్ట్ టైం అవ్వకపోయినా సెకండ్ టైం మీరు ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని ఈ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, సో ఒకటి మార్క్ చేసుకొని పెట్టేసుకోవడం అనండి. క్లియర్ అయిందండి? ఎస్ అండి. యా, యా యా, got it, ఓకే got it. ఓకే ఓకే అండి. సో ఇది యాక్చువల్గా ఒక్కసారి మీకు బేసిక్ వ్యూ అనేది ఇద్దాం, ఎందుకంటే మనకు ఒక 2 మెంబర్స్ జాయిన్ అయ్యేది ఉంది, 2-3 మెంబర్స్. సో వాళ్ళు ఒకసారి మీకు బేసిక్ ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసేసి మనం బేసిక్ వెబ్సైట్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. సో మనకు ఆల్రెడీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము. సో మనకి ఇవాళ రేపు మోస్ట్లీ బేసిక్లోనే ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో నుంచి అంటే మోస్ట్లీ వెడ్నెస్డే నుంచి మెయిన్ కాన్సెప్ట్కి వెళ్తాము. సో ఓకే. వస్తుంది. సో ఆల్రెడీ మనం చెప్పాము, సెర్చ్ ఇంజిన్ మనం డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏంటంటే మన కంపెనీని ప్రమోషన్ చేయడమే. సో ప్రమోషన్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేది అవైలబుల్ ఉంది. ఎస్సీఓ ద్వారా కానీ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ద్వారా ఇట్లా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాము. సో మనకి యాడ్స్ అయితే కనుక బడ్జెట్ అవుతుందండి, ఆల్రెడీ చెప్పాము. సో మీరు సెర్చ్ గూగుల్లో ప్రమోషన్ చేసుకోవాలన్నా బడ్జెట్ అవుతుంది, సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయాలన్నా బడ్జెట్ అవుతుంది. సో బడ్జెట్ సినారియోకి వచ్చేసరికి ఏంటంటే కనుక మనకి ఒక కంపెనీకి నార్మల్గా ఎస్సీఓ అనేది ఒక కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు నేర్చుకునేటప్పుడు. సో ఇంకా 2 టైప్స్లో అడుగుతూ ఉంటారు. సో ఎస్సీఓ అనేది ఫ్రీగా అయిపోతుంది కదా, యాడ్స్ కిందకి వెళ్ళడం అంటే కనుక నేను ఇప్పుడు డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో డేటా సైన్స్ ట్రైనింగ్ సెర్చ్ చేస్తే సపోజ్ నాకు ఇక్కడ యాడ్ వచ్చింది, స్పాన్సర్డ్ అంటే సెర్చ్ యాడ్ అని చెప్పాం. ఇంకా డిస్ప్లే యాడ్స్ అని కూడా మన వెబ్సైట్లో వచ్చే యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ గురించి కూడా మనం చెప్పాం. సో ఇక్కడ మనకి యాడ్ వస్తుంది కదండి. సో ఈ యాడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కనుక సో మనం మనీ అనేది పే చేయాలి. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయంటే కనుక ఫ్లిప్కార్ట్, అమెజాన్ సపోజ్ ఇలాంటి సినారియోస్ తీసుకుంటే వాళ్ళు మనీ పెట్టడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఉంటాయి, నంబర్ ఆఫ్ బ్రాండ్ ఉంటుంది, ఓవరాల్ ఉంటుంది. కానీ చిన్న చిన్న కంపెనీస్కి, మనకి బేసిక్ కంపెనీస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కనుక ఆ, వాళ్ళు మనీ అనేది ఏంటంటే ఎక్కువ పే చేయలేరు. సో అంటే డైలీ బడ్జెట్ పెట్టాలి అన్న డైలీ పెట్టరు, వాళ్ళు మంత్లీ ఒకసారి పెట్టచ్చు, లేకపోతే ఏదైనా సీజన్ ఉందనుకున్నప్పుడు వాళ్ళు అంత బడ్జెట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. సో 1 సెకండ్ అండి, స్టార్ట్. ఓకే. సో వాళ్ళ బడ్జెట్ అనేది ఒకసారి పెట్టగలరు. సో డైలీ సేల్ అవుతాయని చెప్పలేం మనం, ఎందుకంటే డైలీ 1000 పెడితే 30,000లో సేల్స్ అయ్యి ప్రాఫిట్ కూడా ఎంత రావాలి అంటే 30,000 ప్లస్ రావాలి. సో ఇలాంటి సినారియోస్లో ఏంటంటే కనుక చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా ఎస్సీఓ ద్వారా రిజల్ట్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక 80%, 70% మార్కెట్ అనేది. సో యాడ్స్ ద్వారా అనేది ఒక 20-30% మార్కెట్ యాడ్స్ ద్వారా అన్నట్టుగా ఫోకస్ ఇట్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ఎస్సీఓ అనేది ఇంపార్టెంటే, సో యాడ్స్ అనేది కూడా ఇంపార్టెంటే. ఒక ఎస్సీఓ సెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఇలా మన వెబ్సైట్ని మనం ఆఫర్ చేసే ప్రొడక్ట్ సర్వీస్ బేస్డ్ కీవర్డ్స్తో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు టాప్లోకి తీసుకురావడం అనేది మన ఎస్సీఓ టాస్క్ అనేది చెప్పాం. సో కానీ ఇందులో బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఎస్సీఓలో మనకి ఇంటర్నల్గా 2 కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఒకటి ఆన్ పేజ్ అంటాం, లేకపోతే ఇంకొకటి ఆఫ్ పేజ్ అంటాం. సో ఈ ఈ రెండు చేయబట్టే వెబ్సైట్ అనేది టాప్లోకి వస్తుంది ఫ్రీగా. సో అది దానికి బ్యాక్ ఎండ్ ఆన్ పేజ్ వచ్చేసరికి మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కనుక ఒక వెబ్సైట్కి బ్యాక్ ఎండ్ టెక్నికల్ మనం చేయము, కానీ టెక్నికల్ టీమ్కి ఇవ్వాల్సిన గైడెన్స్ గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. సో ఆ యూఎక్స్ డిజైన్ ఎట్లా ఉండాలి, సో ఎన్ని మెనూస్ ఉండాలి, మెనూస్లో ఎన్ని రకాల పేజెస్ ఉండాలి, సో ఇక్కడ బటన్ ఉండాలా అవసరం లేదా, సో అంటే థీమ్లో వచ్చింది కంపెనీ పెట్టి
ఇచ్చింది, కానీ ఈ బటన్ పని చేయట్లేదు. కానీ మనం దాన్ని ట్రాక్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మన పని ఎస్ఈఓ కింద మనం జాయిన్ అయితే ఫస్ట్ మనల్ని అడిగే టాస్క్ ఏంటంటే ట్రాఫిక్ ఎంత వచ్చింది వెబ్సైట్కి, ఏమన్నా లీడ్స్ వచ్చినాయా. లీడ్స్ అంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ ఫామ్ ఫిలప్ చేయడం కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేయడం కానీ, అట్లా ఏదో ఒకటి ఫిలప్ చేసి ఇప్పుడు రిజిస్టర్ నో కొడుతున్నాం. సో నా వెబ్సైట్లో ఫైనల్గా మనం ఏం చేసామంటే విఎల్ఆర్ ట్రైనింగ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టాం. కొంతమంది ఏం చేస్తారంటే క్లిక్ నో వాట్సాప్ బటన్ పెడతా ఉంటారు, కొంతమంది లైవ్ చాట్ బటన్ పెడతా ఉంటారు, కొంతమంది డైరెక్ట్గా ఫోన్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు. సో అల్టిమేట్గా ఫస్ట్ థింగ్ చూసి అడిగేది ఏంటంటే ఎస్ఈఓ ద్వారా మన వెబ్సైట్ అనేది ఎన్నో పొజిషన్లో వస్తుంది గూగుల్లో. ఇది యాడ్స్ తర్వాత ఫస్ట్ పొజిషన్ వస్తుంది. సో ఇది ఫస్ట్ పొజిషన్ అంటాం, ఇది సెకండ్ వస్తుంది. పొజిషన్స్ అడుగుతారు, ఎందుకంటే టాప్లో వచ్చిన వాటికి వెబ్సైట్కి విజిటర్స్ అనే వాళ్ళు వస్తారు కాబట్టి పొజిషన్స్ అడుగుతారు. సెకండ్ థింగ్ ఏంటంటే వెబ్సైట్కి యూజర్స్ ఎంతమంది వస్తున్నారు, ట్రాఫిక్ డైలీ ఎంతమంది వస్తున్నారు. అంటే ఇక్కడ సేల్స్ అనే టార్గెట్ మనకేం ఉండదండి, అసలు అది మన కాన్సెప్ట్ కాదు. సో మనం ప్రమోషన్ చేయాలి, అది ఎస్సీఓ ద్వారా చేస్తారా సోషల్ మీడియా చేస్తారా అనేది. చిన్న కంపెనీస్ అయితే మొత్తం అన్ని మనమే చేస్తాము బేసిక్గా. సో కొంచెం మిడిల్ ఎండ్ కంపెనీస్ కానీ టాప్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్ఈఓకి సపరేట్ టీం ఉంటుంది, మీకు యాడ్స్కి సపరేట్ టీం ఉంటుంది, సోషల్ మీడియా ఫ్రీ ప్రమోషన్కి సపరేట్ ఉంటుంది, పెయిడ్ సపరేట్ ఉంటుంది. ఎందుకని వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకుంటారంటే కనుక వాళ్ళకుండే వెబ్సైట్స్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో అలాగే ఒక వెబ్సైట్ అనేది లార్జ్ స్కేల్ వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ తీసుకుంటే మొత్తం మీద మనకు ఒక 50 పేజెస్ ఉండొచ్చు. సో అది ఏ పేజెస్ అయినా, కోర్స్ పేజెస్ అవ్వచ్చు, వీడియోస్ గురించి పెట్టిన పేజెస్ అవ్వచ్చు, కాంటాక్ట్ పేజెస్ అవ్వచ్చు. బట్ ఫ్లిప్కార్ట్ తీసుకుంటే మనకి ఎన్ని పేజెస్ ఉంటాయండి చెప్పగలము? ఒక నెంబర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే డైలీ న్యూ ప్రొడక్ట్స్, అంటే ఇది ఈ కామర్స్ అండి. మన వెబ్సైట్ వచ్చేసరికి డైనమిక్ అంటాం, అంటే బేసిక్ గా ఉంటే స్టాటిక్ అంటాం, కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ అయితే డైనమిక్ అంటాము, లాగిన్స్ రిజిస్ట్రేషన్స్ అన్ని ఎక్కువ ఉంటే ఇలా ఉండేదాన్ని ఈ కామర్స్ అంటాం. మనం నెక్స్ట్ దీని గురించి చెప్పుకుంటాం, వెబ్సైట్ టైప్స్, మన వర్డ్ ప్రెస్ ఎలా డిజైన్ చేస్తాం ఇదంతా. సో ఈ బేసిక్ వ్యూ ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. సో ఇలాంటి సినారియోలో మిమ్మల్ని తీసుకువచ్చి ఎస్ఈఓ మీరే చేయండి, యాడ్స్ కూడా మీరే పెట్టండి, సోషల్ మీడియా ఫ్రీ మీరే చేయండి అంటే ఒక పర్సన్ వల్ల కాదు. సో అందుకని ఏంటంటే మనకు పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లేదు కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఈ రెండు కంబైన్ అడుగుతూ ఉంటారు, కొన్ని కంపెనీస్లో సోషల్ మీడియా కంబైన్ అడుగుతూ ఉంటారు, కొన్ని కంపెనీస్లో 4 కూడా ఉంటాయి. సో మనం నేర్చుకునేటప్పుడు 4 నేర్చుకుంటాం. సో అప్లై చేసేటప్పుడు మీకు వచ్చిన జాబ్ రోల్ని బట్టి మీరు ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి మూవ్ అవ్వచ్చు. ఓవరాల్గా ఇవన్నీ ఉంటాయి డిజిగ్నేషన్స్, మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని, అనలిస్ట్ అని చెప్పి ఇట్లా ఇస్తూ ఉంటారు. ఓన్లీ ఎస్సీఓ మీద అయితే కనుక ఎస్సీఓ ఎగ్జిక్యూటివ్, ఎస్సీఓ స్పెషలిస్ట్, ఎస్సీఓ అనలిస్ట్ ఇట్లా ఇస్తూ ఉంటారు. సో గూగుల్ యాడ్స్ అయితే కనుక పెయిడ్ ఎగ్జిక్యూటివ్, లేకపోతే ఇట్లా పీపీసీ స్పెషలిస్ట్, అంటే పీపీసీ అని కూడా అంటాం. మీరు కొన్ని డిజిగ్నేషన్స్ చూస్తా ఉంటే పీపీసీ స్పెషలిస్ట్ అంటారు, అంటే పేపర్ క్లిక్ అనమాట. అంటే ఇక్కడ యాడ్కి మనకు ఎలా చార్జ్ చేస్తాడంటే మీరు ఒక క్లిక్ చేశారంటే ఆ క్లిక్కి బట్టి చార్జ్ చేస్తూ ఉంటాడు. సో ఓకే. దాన్ని బట్టి ఏంటంటే డిజిగ్నేషన్స్ ఇవన్నీ మనకి ఇంటర్నల్కి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ అంత పాత ఏం కాదు. సో మనకి 4 స్టెప్స్, 4 పిల్లర్స్ మెయిన్. ఒక్కొక్క దాంట్లో ఇంటర్నల్గా మనం వాడే బ్యాక్ ఎండ్ గూగుల్ వాడే ఆఫర్ చేసే టూల్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. అంటే మనం చేసే వర్క్ని ఈజీగా టూల్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తానికి ఉంటాయి. మనం అయితే ఇక్కడ కోడింగ్ రిలేటెడ్ ఏమీ టచ్ చేయము, జస్ట్ ఇట్లా యూస్ చేసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటాం. సో కొన్నిసార్లు మీకు సోషల్ మీడియా మా ఎగ్జిక్యూటివ్ అని కూడా ఇస్తూ ఉంటాడు, కొన్నిసార్లు పీపీసీ సోషల్ మీడియా అని చెప్పిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ కూడా అంతే, మనం యాడ్కి క్లిక్స్ని బట్టి పే చేస్తాం కాబట్టి పీపీసీ అని చెప్పి కూడా ఇట్లా అంటూ ఉంటాడు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ మనం వరి అవ్వాల్సింది ఏం లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం లైవే నేర్చుకుంటాం. సో ఈ 4 నేర్చుకుంటాము. మీరు ఫ్రీలాన్సర్ వెళ్ళాలనుకుంటే కనుక మీకు వచ్చిన క్లయింట్స్ని బట్టి ఫ్రీ చేస్తాం, ఇంకా ఎక్కువ రీచ్ కావాలి, వాళ్ళు మనీ ఇంట్రెస్ట్ ఉన్నారంటే యాడ్స్కి వెళ్తాం. సోషల్ మీడియా కూడా సేమ్ కాన్సెప్ట్ అంతే. సో వాళ్ళకి ఏమేం కావాలని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, దాన్ని బట్టి మనం మార్కెట్ నిదానంగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి వెళ్ళినా కూడా మనం 4 వచ్చు అన్నట్టుగానే మనం మెన్షన్ చేసుకుంటాం. సో వాళ్ళకి ఏ డిజిగ్నేషన్ ఉందో ఇనీషియల్గా ఫ్రెషర్ టైప్ ప్రొఫైల్ అయితే కనుక వాళ్ళు చెప్తారు.
సో ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్స్ అంటే ఇంటర్నల్ మూవింగ్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళు ఒక 2-3 మంత్స్ ప్రొబిషన్ అన్నట్టు తీసుకొని వాళ్ళ కొద్దిగా ట్రైన్స్ అంటే వాళ్ళ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు, దేన్ని ఎట్లా ట్రాక్ చేసుకుంటున్నారు. మనం ఒక 5 టూల్స్ చెప్పాము ఎస్సీఓకి, వాళ్ళు ఇంకొక 6 టూల్స్ వాడచ్చు, లేదంటే కొత్త టూల్స్ ఇంకొక 2 వాడచ్చు. సో ఇలా వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. ఇంటర్నల్ గా మూవ్ ఆన్ కూడా మీరు అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు సేల్స్ ప్రొఫైల్ పెట్టుకొని ఇది యాడ్ ఆన్ చేసుకున్నా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు సేల్స్ లో ఉండే వాళ్ళకి కూడా అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఏంటి, ఏం చేస్తే బాగుంటది, లేకపోతే వాళ్ళు చేస్తున్న దానికి అట్లీస్ట్ మనం ఎస్ఈఓలో ఇప్పుడు సపోజ్ మేము కొన్ని కంపెనీస్ కి మమ్మల్ని ఆడిటింగ్ కి పిలుస్తూ ఉంటారు. సో అంటే అమెజాన్ ఇలా పెద్ద వాటి వాళ్ళం కానీ, లైక్ స్మాల్ ఏజెన్సీస్ కానీ, లేకపోతే ఇండివిజువల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కంపెనీస్ కానీ. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక పొజిషన్స్ రావు. సో పొజిషన్స్ ఉన్నట్టుగానే వాళ్ళకి డేటా చూపిస్తారు అనమాట. అంటే డేటా సైన్స్ ట్రైనింగ్ కొట్టంగానే మన వెబ్సైట్ అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉందని చెప్పి చూపిస్తూ ఉంటారు. లైక్ ఇది సపోజ్ హార్వర్డ్ యూనివర్సిటీ అనుకుందాం. సో ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉందన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా డైరెక్టర్ కానీ లేకపోతే సేల్స్ హెడ్ కానీ కూర్చొని సెర్చ్ చేయలేరు. ఎందుకంటే ఈచ్ కి కొన్ని టూల్స్ ద్వారా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. మనం గూగుల్లో ఎన్నో పొజిషన్ లో ఉన్నాం, ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మనది ఎన్నో పొజిషన్ లో ఉంది అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా ఈచ్ ఇండివిజువల్ గా సెర్చ్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. సో అందుకని ఏంటంటే మనల్ని కొన్ని సార్లు బయట నుంచి ఆడిటింగ్ లా చేపిస్తూ ఉంటారు. లేకపోతే ఇట్లాగా సేల్స్ పర్సన్స్ కి ఐడియా ఉంటే ఏమవుతుంది అంటే డిజిటల్ మార్కెటింగ్ టీం ప్రమోషన్ చేస్తే లీడ్స్ వస్తే ఆ లీడ్స్ ని సేల్స్ వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు త్రూ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా. బట్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది ఎంతవరకు అనేది అట్లీస్ట్ ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండి మనం బేసిక్ గా వాళ్ళని క్వశ్చన్స్ అడిగేటట్టు అయితే కనుక సేల్స్ ప్రొఫైల్స్ కొంచెం వెయిటేజ్ పెరుగుతుందండి. సో అట్లా సేమ్ టైం ఏంటంటే మనం డైరెక్ట్ కూర్చొని చేయమంటే మీరు సేల్స్ లో ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ కూడా కంబైన్ చేస్తే మీరు కూర్చొని చేసేది ఉండదు. సో ఒక పర్సన్ రిక్రూట్ చేసుకుంటారు, ఆయన నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం స్ట్రాటజీ కరెక్ట్గా వెళ్తుందా లేదా, రిజల్ట్ వస్తుందా లేదా. సో ఇక్కడ వరకు మనం చూసుకుంటూ ఉంటాం. బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక ప్రొఫైల్స్ ఎడిట్ అడ్వాంటేజ్ అవుతుందండి. సో అట్ ద సేమ్ టైం మనకు చెప్పాము ఆల్రెడీ, కొంతమంది సిఇఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా మన దగ్గర ఎన్రోల్ అవుతున్నారు, కంపెనీస్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో ఇట్లా వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఓన్ ప్రమోషన్ చేసుకుంటారు కొంతసేపు, అలాగే రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళు గైడ్ చేసేటట్టు అయినా నాలెడ్జ్ అట్లా ఎక్వైర్ చేసుకుంటున్నారు. సో ఇట్లా ఎస్సీఓలో ఏంటంటే ఆ ఇక్కడ ఆల్రెడీ మనం టాపిక్ ఏంటంటే కనుక మనం ఎస్సీఓలో బేసిక్గా మనం సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది టాప్లోకి వచ్చేస్తే ఇక్కడ అయిపోతుంది పని. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది టాప్లోకి రావాలి అంటే బ్యాక్ ఎండ్ మనం రెండు చెయ్యాలి. వెబ్సైట్ ఆన్ పేజ్ ఒకటి చెయ్యాలి, ఆఫ్ పేజ్ అనేది కూడా ఒకటి చేసుకోవాలి. మనం ఈ ఎస్సీఓలో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్. ఆన్ పేజ్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాండి, మనం కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడు ఇదే వెబ్సైట్ ఉంది, టెక్నికల్గా ఏంటంటే డెవలపర్ రెడీ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇది కరెక్ట్గా ఉందా లేదా మనకు తెలియాలి అంటే జస్ట్ ఒక యూజర్ లాగా ఏం చూస్తామంటే స్క్రోల్ అవుతుందా లేదా. సో अच्छा స్క్రోల్ అయినప్పుడు ఏమైనా లింక్స్ ఇచ్చారు ఇట్లాగా, ఈ లింక్కి వెళ్తుందా లేదా అనేది చూసాం. ఇంకా అంతకు మించి మనం అంటే యాజ్ ఎ బేసిక్ పర్సన్ కింద ఒక కంపెనీ హెడ్ అయినా సరే ఈ మహా అయితే స్పెల్లింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఇలాంటి ఏమైనా విడ్జెట్స్ టైప్లో మోడల్స్ ఏమైనా ఆఫర్ చేస్తే ఇవి పని చేస్తున్నాయా లేదా ఇక్కడ వరకు చూస్తాం. సో వీడియోస్ ఎన్రోల్ చేస్తాం, ప్లే అవుతున్నాయా లేదా, ఇది ఎంటర్ చేసి చెక్ చేస్తాం, సబ్మిట్ కొడతాం, మనకు వస్తుందా లేదా. ఇక్కడ వరకు అయిపోయింది. సో కానీ ఒక బేసిక్ గా ఇక్కడ వరకు చూసి వదిలేసాం. కానీ మనం ఫస్ట్ థింగ్ డెవలపర్ దగ్గర చెక్ చేసుకోవాల్సింది ఎస్ఈఓ పరంగా ఏంటిది అంటే కనుక మన వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ కి కస్టమైజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కస్టమైజ్ అయిపోయింది, అంతేగాని ఇందులో కూడా డెస్క్టాప్ మోడల్లోనే వస్తుంది అనుకోండి. మనకి ఇట్లా ఈ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు హెడ్డింగ్స్ వస్తున్నాయి, ఇది కస్టమైజేషన్ అవ్వట్లా, ఆటో ఫిట్ అవుతుంది. అంటే మనకి మొబైల్ ఓపెన్ చేసుకుంటే మొబైల్లోకి విడ్జెట్ ఏదో ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు ఐప్యాడ్ టైప్ ఇక్కడ మనకు కొన్ని ఇస్తున్నాడు. సో నేను ఐఫోన్ ఓపెన్ చేస్తే ఐఫోన్ ఇంకా స్క్రీన్ చిన్నది అవుతుంది, లేదా కొన్నిసార్లు పెద్దది అవ్వచ్చు. అంటే ఒకసారి మనం ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు దీనికి తగ్గట్టుగా కస్టమైజ్ అవుతుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన థీమ్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ గా ఉండాలి. అంటే మొబైల్లో ఈ బటన్స్ అన్ని ఇట్లా వచ్చింది, మీరు కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తే కనుక ఈ కార్నర్ నుంచి డ్రాగ్ అయిపోతుంది, పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనకు బ్యాక్ ఎండ్ ఏంటంటే టెక్నికల్ గా మనమేం సెట్ చేయము, కానీ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, సో అది పనిచేస్తుందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు రిపోర్ట్ ఆలకిస్తే ఏమిస్తాము అంటే
ఓకే సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉంది అనేది మనం సజెస్ట్ చేస్తాం. సో అది మొబైల్లో కూడా ఓపెన్ చేసి చూడొచ్చు, కానీ మనం అన్ని చూడాలి అంటే సిస్టంలో నుంచి కూడా మనం చెక్ చేసుకుంటాం. సో ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే సైట్లో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే వెబ్సైట్కి ఎస్ అనేది అన్ని వెబ్సైట్స్కి రాదు. సో ఓకే. హెచ్టిటిపి అనే వస్తుంది. సో మనకి హెచ్టిటిపి అని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు కొన్ని ఏమన్నా మూవీ సైట్స్ కానీ లేకపోతే ఏదైనా పేమెంట్ రిలేటెడ్ సైట్స్ ఓపెన్ చేసినప్పుడు, సో ఆ సైట్స్ ఓపెన్ చేయగానే ఏమొస్తుంది అంటే కనుక సైట్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ అన్నట్టుగా వస్తూ ఉంటుంది అనమాట మీకు. ఓకే. ఓకే. అది ఎందుకు వస్తుంది అంటే కనుక సింపుల్ లాజిక్ ఏంటంటే వెబ్సైట్ అంతా రెడీ చేసేసారు. సో వెబ్సైట్ అంతా రెడీ చేసేసారు, బట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమొస్తుందంటే కనుక సైట్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఉమ్. అది ఎక్స్క్లూజివ్ ఏంటంటే మనకు పేమెంట్ ఉంది అంటే కనుక సైట్ నాట్ సెక్యూర్. సో సంథింగ్ మీకు ఇట్లా ఇష్యూస్ అనేది రావచ్చు, అంటే నాట్ సెక్యూర్ అని వస్తూ ఉంటుంది. ఉమ్. యాక్చువల్గా ఎందుకు వస్తూ ఉంటుంది అంటే కనుక ఈ ఎస్ఎస్ఎల్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుందండి. బ్యాక్ ఎండ్ మనం డొమైన్ సర్వర్ కొనుక్కునేటప్పుడు వెబ్సైట్కి ఒక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది పర్చేస్ చేసుకోవాలి. అది పర్చేస్ చేసుకుంటే ఏమైందంటే ఇక్కడ హెచ్టిటిపిఎస్ అనేది వస్తుంది. అంటే ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంది అంటే కనుక సైట్ అనేది సెక్యూర్డ్ అన్నట్టు అనమాట. పేమెంట్ సైట్స్ కి మ్యాండేటరీ అండి, ఎందుకంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపల పేమెంట్ ఉందనుకోండి, యాడ్ టు కార్ట్ టు పే నవ్వు పే కార్డ్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఫోన్ పే కానీ ఇట్లా ఏదైనా ఉంది అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో సైట్ లోపలికి ఎలా చేయనివ్వడు గూగుల్ వాడు. ఎందుకంటే గూగుల్లోనే గూగుల్లో మనం సెర్చ్ చేస్తున్నాం, గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. సో అక్కడ ఉమ్. సెర్చ్ చేసినప్పుడు వాడు మంచి సైట్ మనకు రిఫర్ చేస్తేనే రేపు పొద్దున్న నేను ఫ్యూచర్లో మళ్ళీ గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేస్తాను. సో ఓకే. గూగుల్లో నాకు ఫేక్ వస్తున్నాయి లేకపోతే ఇలాంటి ఏమైనా సెక్యూర్ వస్తున్నాయి అన్సెక్యూరిటీ వస్తున్నాయి అంటే కనుక రేపు పొద్దున్న నేను గూగుల్ యూస్ చేయను. అందుకని ఏంటంటే గూగుల్ అనేది ఈ వెబ్సైట్స్ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయినాయి టెక్నికల్ పరంగా అన్నిటి పరంగా చెక్ చేసుకుంటుంది. కాబట్టి ఒక ఎస్ఈఓ పర్సన్ కింద మనం ఏం చేస్తామంటే అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. టెక్నికల్గా ఇవన్నీ వాళ్ళు చేసి ఇచ్చేస్తారు, కానీ కొన్నిసార్లు ఏమైందంటే ఎస్ ఉన్నా కూడా కొన్నిసార్లు నాట్ సెక్యూర్డ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కనుక కొంతమంది ఇక్కడ మనకి గూగుల్లో గోడాడీలో వీటిల్లో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ పర్చేస్ చేసుకోవాలి అంటే సమ్ ఉమ్. మనీ అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక 2000-3000 అవుతుంది ఇయర్లీ. కొంతమంది ఏం చేస్తారంటే కనుక అలా మనీ అవ్వకుండా ఆ, కొంతమంది వేరే థర్డ్ పార్టీ సైట్స్ మనకి యూట్యూబ్లో కొన్ని లింక్స్ ఇస్తూ ఉంటారు, ఫ్రీగా వస్తుంది మీకు అదని ఇదని. అక్కడ లేదంటే కొంతమందికి ఓన్గా సర్వర్ సెటప్స్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రీగా దాన్ని సెటప్ చేస్తారు. కానీ గూగుల్కి తెలుసు కదా, ఒక్కోసారి అది ఎస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నాట్ సెక్యూర్డ్ అనే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఇవన్నీ మనకు తెలియదు బ్యాక్ ఎండ్. సో సైట్ ఓకే. ఓపెన్ అవుతుందా లేదా ఇట్లా చూస్తాం, సార్ ఓపెన్ అవుతుంది అంటారు, కానీ ఇక్కడ ఎస్ఎస్ఎల్ ఉందా లేదా అనేది మనం ఇట్లా చెక్ చేసుకుంటాం, అది వ్యాలిడా కాదా అనేది ఒక 2-3 టూల్స్ ఉంటాయి, వాటిల్లో చెక్ చేసుకోవచ్చు. లేదు మాన్యువల్ ఓపెన్ చేసినప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, సరిపోతుంది. సో ఇంకా మెనూస్ ఎన్ని రకాలుగా ఉండాలనేది కూడా మనమే వాళ్ళకి గైడ్ చేస్తామని. అంటే మెనూస్ ఇప్పుడు కోర్సెస్ అనేది ఉంది, ఉమ్. కోర్సెస్లో అన్ని కలిపి ఒక పేజీలో పెట్టలేము. అవును. సో ఎందుకంటే ఒక్కొక్క కోర్స్ గురించి ఒక్కొక్కరు సెర్చ్ చేస్తారు, కాబట్టి దానికి స్పెసిఫిక్గా కంటెంట్ ఉంటే గూగుల్ దాన్ని రీడ్ చేసుకొని మన సైట్ని ఎక్కడో చోట చూపిస్తానికి ఉంటుంది. మనం అన్ని కంబైన్ చేసామంటే కనుక సో దాంట్లో మనకు కంబైన్ చేస్తానికి ఉండదు. సో అందుకని ఏంటంటే కనుక ఎన్ని పేజెస్ పెట్టాలి, సో ఆ పేజెస్ ఎట్లా ఉండాలి, సో ఇట్లా క్లిక్ చేస్తున్నాను ఇట్లా చిన్న చిన్న విడ్జెట్స్ కింద పెట్టాం. సో అది డెవలపర్ చేసిస్తాడు, మనం మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా లేకపోతే యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. మనం రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేస్తాము, యూజర్కి కన్వీనియంట్ ఉందా లేదా. అట్లా గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు కొన్ని రూల్స్ చెప్తాం. ఎస్ఈఓ చెప్పేటప్పుడు మనం ఆన్ పేజ్ చెప్పేటప్పుడు సో టైటిల్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం అక్కడ చెప్తాము. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ వెబ్సైట్ మెయింటెనెన్స్ కూడా మనమే చేసుకుంటాం. సో టెక్నికల్గా ఏం చేయము. టెక్నికల్గా ఏం తెలుస్తుంది అంటే ఆ ఎస్ఎస్ఎల్ పెట్టాము లేదా లింక్ పనిచేస్తుందో లేదా అక్కడ వరకే తెలుస్తుంది. కానీ ఏం పెట్టాలి, సో ఇప్పుడు సెల్ఫ్ ప్లేస్డ్ వీడియోస్ అని చెప్పి ఇక్కడ మనం ఒకటి మెన్షన్ చేసాం. సో అంటే మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ని సెల్ఫ్ వీడియోస్ కాన్సెప్ట్ ఉంది, సో దాన్ని ఎట్లా మనం పెట్టాలి అనే దాన్ని ఇక్కడ మనం
స్ట్రాటజీ డిఫైన్ చేయాలంటే ఇట్లా పెడితే బాగుంటుంది, ఒక ఇమేజ్ ద్వారా కానీ ఒక స్లైడర్ ద్వారా కానీ. సో మన దగ్గర కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ని ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఏ పేజ్లో ఎక్కడ డిస్ప్లే చేసుకోవాలి, రైట్ సైడ్ పెట్టాలా, టాప్లో రావాలనేది మొత్తం మనమే డిఫైన్ చేస్తాం ఒక స్ట్రాటజీ లాగా. సో ఈ ఒక డౌట్ వస్తుంది, నేను ఇప్పుడు ఫ్రెషర్ కదండి, లేకపోతే నాకు అసలు నేను ఎక్స్పీరియన్స్ నాకు సేల్స్లో ఉంది కానీ ఇవన్నీ ఎట్లా పెట్టాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ రావచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే కనుక మనం వెబ్సైట్ డిజైన్ అప్పుడు అయితే కనుక వెబ్సైట్ డిజైన్, లేదంటే కనుక ఏ కాన్సెప్ట్ చేసేటప్పుడు అయితే కనుక మనం రీసెర్చ్ చేసుకోవాలి కాంపిటేటర్స్ ఎట్లా పెట్టారు, సో వాళ్ళు మెనూస్ ఎన్ని పెట్టారు, ప్రతి కాన్సెప్ట్ ఎస్సీఓలో ఎలా పెడుతున్నారు, మొబైల్లో వాళ్ళు వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఆప్షన్స్ ఏమొస్తున్నాయి, ఇట్లా ప్రతిదీ రీసెర్చ్ అనేది చెప్తామండి. మీరు ఏ కాన్సెప్ట్ చేసినా సరే, యాడ్స్ పెట్టినా కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని కాంపిటేటర్ ట్రాకింగ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటాం, మనకు తెలిసిన సబ్జెక్ట్ కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే సో వాళ్ళు అట్లా పెట్టచ్చు, అది సెట్ అవ్వచ్చు వాళ్ళకి, మనకి సెట్ అవ్వాలని లేదు, కాకపోతే మనం రీసెర్చ్ అయితే చేసుకుంటాం. సో పిన్ టు పిన్ పాయింట్, ఇప్పుడు మనం ఇక్కడ లైవ్ చాట్ పెట్టాము, సపోజ్ మన విఎల్ఆర్ ట్రైనింగ్ లో లైవ్ చాట్ అనేది లేదు. సో ఫస్ట్ థింగ్ నేనేం సజెస్ట్ చేయొచ్చు అంటే లైవ్ చాట్ పెట్టచ్చు. కానీ ఆ లైవ్ చాట్ ఆప్షన్ అనేది మనకు సూట్ అవుతుందా లేదా అనే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సో వాళ్ళ బిజినెస్ కి లైవ్ చాట్ ఉంది, కానీ మన బిజినెస్ కి లైవ్ చాట్ రిక్వైర్మెంట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఫస్ట్ మీకు బిజినెస్ సైకిల్ అనేది తెలియాలి. ఏం చేస్తారు వాళ్ళు, అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ సపోర్ట్, ఇదంతా కూడా ఉంటుంది. అంటే ఒక ఆప్షన్ చూసి మనం పెట్టేయచ్చు అంటే కనుక మనం సజెస్ట్ చేస్తాం. సో ఒక క్లయింట్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తారు, అంటే మాకు ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ప్రజెంట్, లేకపోతే అది మాకు సూట్ అవ్వదు, మాకు వాట్సాప్ అయితే సూట్ అవుతుంది అని ఇట్లా వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో బట్ యాజ్ ఏ పర్సన్ కింద నాకు, నేను ఆల్రెడీ ట్రైనింగ్ సైట్స్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్ మనం డిజైన్ చేసాము. ట్రావెల్ రిలేటెడ్ ఈ కామర్స్ టైప్ సైట్స్ కొన్ని ఒక 50-40 చేసాము. సో నార్మల్ సైట్స్ బేసిక్ ఒక కంపెనీకి సంబంధించి బేసిక్ సైట్స్ ఒక 50 వరకు చేసాము ఇట్లా ఓవరాల్ మన కెరియర్లో. అవన్నీ అలాంటిది కొత్తది వచ్చింది అంటే సేమ్ అదే బిజినెస్ నాకు తెలిసిపోతుంది. కానీ వాళ్ళకి కొత్తగా వేరే బిజినెస్ వచ్చింది అంటే నేనైనా సరే మళ్ళీ ఏం చేయాలి అంటే కనుక కాంపిటేటర్స్ని రీసెర్చ్ చేసుకోవడం. సో వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, లాగిన్ పేజ్ పెట్టారు, అప్లై నౌ పెట్టారు, డౌన్లోడ్ బ్రౌచర్ పెట్టారు. సో మనం ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, అబౌట్ మెంటర్స్ కరికులం అని చెప్పి ఇట్లా పెడుతున్నారు. సో మన దాంట్లో ఎట్లా ఉంది, పాసిబిలిటీ ఉంటే కనుక ప్రతి కోర్స్ పేజ్కి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. సో త్రూ ఒక పీపీటీ ద్వారా కానీ, లేకపోతే మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ లో కానీ వాళ్ళు కాంపిటేటర్స్ లింక్ ఇచ్చి వాళ్ళు ఎలా పెట్టారో వాళ్ళ స్క్రీన్ షాట్ మనం ఆ ఫార్మాట్ కూడా మీకు చూపిస్తాం. మనం రిపోర్టింగ్స్ కూడా ఎట్లా చేసుకుంటాము, కాంపిటేటర్స్కి పీపీటీస్ ఎట్లా చేస్తాము, వర్డ్ డాక్యుమెంట్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది, వాళ్ళకి షేర్ చేసేటప్పుడు డేటా ఎట్లా వెళ్తాం అనేది, ఆ ఫార్మాట్స్ మనం కాలమ్స్ ఏమేమి డేటా పంపిస్తాం అనేది ప్రతి కాన్సెప్ట్ దగ్గర కూడా చూపిస్తాం. సో మనం మెయింటైన్ చేసుకునే డేటా ట్రాకింగ్ ఉంటుంది. సో అది కూడా మనం చూపిస్తాము. సో ఆ షీట్స్ మీకు కావాలన్నా కూడా మీకు వెబ్సైట్స్ వీడియోస్ యాక్సెస్ ఇచ్చే దాంట్లోనే ఎన్రోల్ చేస్తారు, లేదంటే మీకు డ్రైవ్లో పెట్టి లింక్ పంపిస్తాము, అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో అట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ఇట్లా అక్కడ ఇది వచ్చింది. సో ఇది ఏంటంటే కనుక డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ కాదు. సో వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు, లైక్ కోరా కానీ నో బ్రోకర్ ఇట్లా ఎలా అయితే ఉంటారో, ఒక కన్సల్టెంట్ లాగా ఉన్న అందరిని ఎలా ప్రమోషన్ చేస్తారో ఎడ్యుకేషన్ సెక్టర్లో కోర్సెరా అనేది డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కాలేజెస్ కోర్సెస్ని ఇక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓకే, కానీ ఇది మన డైరెక్ట్ కాంపిటేటర్ కాదు, అగ్రిగేటర్స్ అని చెప్పని అంటాం అనమాట. సో మనం వీళ్ళని తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి టెక్నికల్ పరంగా కానీ, ఎస్సీఓ పరంగా, కంటెంట్ పరంగా, డిజైన్ యూఎక్స్ డిజైన్ పరంగా మనం వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ అనేది మనం ఈ వెబ్సైట్ రీసెర్చ్ చేసి కూడా తీసుకోవచ్చు. సో బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇట్లా ఇస్తున్నాడు. సో ఈ సింపుల్ లెర్న్ అనేది ఇట్లా ఇచ్చాడు, ఇక్కడ అమౌంట్ గురించి పెట్టేశాడు. సో మనం సజెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే కనుక ఇవన్నీ పెట్టేది ఎందుకు అంటే కనుక వచ్చిన యూజర్ మ్యాక్సిమం బయటకు వెళ్ళకుండా మనల్ని కాల్ ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా ఎన్రోల్ అవ్వడం కానీ, రిజిస్టర్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరిగే విధంగా మనం సైట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటే బాగుంటుంది అనేది మొత్తం రీసెర్చ్ చేసి పెట్టుకుంటాం. సో మోస్ట్లీ సైట్లో ఏంటంటే ఎఫ్ఏక్యూస్ అనేది సజెస్టబుల్.
సో ఓకే. దానికి సంబంధించి ఇంపార్టెంట్. సో మాక్సిమం ఏంటంటే ఇవన్నీ ఇట్లా ఫీల్డ్స్ వన్ బై వన్ మనకు టూల్స్ కావాలంటే మనం ఏం సజెస్ట్ చేస్తాం అనేది వీళ్ళు ఇక్కడే ఇచ్చేసారు. ఎందుకంటే మోస్ట్లీ ఒక యూజర్కి మాక్సిమం ఇక్కడే క్లియర్ అయిపోతుంది. మొత్తం పిన్ టు పిన్ పెట్టాల్సిన పని లేదు. హైలైట్ పాయింట్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్గా పెట్టుకున్నా పర్లేదు. సో నార్మల్గా ఇంకా కంటెంట్ ఇట్లా ఇట్లా చూసుకుంటూ ఉంటాం. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఎట్లా పెట్టారు. సో సో ఇది ఆల్రెడీ మనం చూసింది అనుకుంటా. సో ఇట్లా కోర్స్ కంటెంట్ ఇట్లా మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇట్లా ఏమేమి ఉంటాయి, లేకపోతే FAQs లో కూడా ఇట్లా రాశారు. సో మన దాంట్లో FAQs లేవు. మనం ఏం చేయొచ్చు అంటే కనుక FAQs పెట్టమని చెప్పి సజెస్ట్ చేయొచ్చు. ఏమేమి FAQs కావాలనేది మనమే ఇస్తాము కొన్నిసార్లు. లేదంటే కంటెంట్ రైటర్ వాళ్ళని ఇమ్మంటే కనుక వాళ్ళు మనకు కొన్ని షేర్ చేస్తారు, మనం ఫైనల్ చేస్తాం అట్లా. సో వెబ్సైట్ పరంగా అయితే కనుక మనకి అట్లా బేసిక్గా ఏమేమి ఉంటాయి, టెక్నికల్గా ఏముంటాయి, బ్యాక్ ఎండ్ ఏముంటాయి అనేది మొత్తం ఇట్లా చేసుకుంటూ ఉంటాము. ఇది చేసిన తర్వాత మనకేంటంటే కనుక ఆన్ పేజ్లో ఇంకా చాలా ఉంటాయండి. అవన్నీ మనం ఒకసారి లైవ్ వెళ్ళిన తర్వాత ఒకసారి చెప్దాం. ఓవర్వ్యూలో ఒకసారి అయితే ఇట్లా చూసుకోండి. హాఫ్ పేజ్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఇప్పుడు వరకు మనం ఆన్ పేజ్లో ఏం చేసామంటే మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ఎట్లా ఉంది, టెక్నికల్గా ఓకే ఉందా లేదా, కంటెంట్ పరంగా ఓకే ఉందా, యూఎక్స్ డిజైన్ పరంగా ఓకే ఉందా, సో బటన్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇంకేమన్నా సెక్షన్స్ విడ్జెట్స్ కానీ వీడియో విడ్జెట్స్ కానీ, అంటే ఇట్లా ఇట్లా ఒక పెట్టే సెక్షన్ని విడ్జెట్ అని అంటాం. సో ఇట్లా ఒక విడ్జెట్, ఇక్కడ ఒక విడ్జెట్, రిజిస్ట్రేషన్ విడ్జెట్ ఒకటి పెట్టారు. సో ఇట్లా ఇవి ఏం పెట్టాలనేది మొత్తం చెప్పాం. కానీ వన్స్ ఒక సైట్ రెడీ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే కనుక మనం ప్రమోషన్ చేయాలి. సో ప్రమోషన్ ఎట్లా చేస్తామంటే కనుక థర్డ్ పార్టీ సైట్స్ కొన్ని ఉంటాయండి. అంటే ఓకే. నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో వేస్తాం, అక్కడ నుంచి ట్రాఫిక్ వస్తుంది అంటాం. సో సోషల్ మీడియా కాన్సెప్ట్ దగ్గర అక్కడ నేర్చుకుంటాం. కానీ వెబ్సైట్కి వచ్చేసరికి SEOలు ఏంటంటే సోషల్ మీడియా సైట్స్ అనేది ఒక థర్డ్ పార్టీ సైట్స్ ఎట్లా ఉన్నాయో మన వెబ్సైట్ లింక్స్ తీసుకెళ్ళి అందులో ఎలా అయితే వేసుకుంటున్నామో SEOలో కొన్ని రకాల ప్రమోషన్స్ ఉన్నాయి. మన సైట్ని బయట వేరే సైట్స్లో ప్రమోషన్ చేసేది దాన్ని హాఫ్ పేజ్ అని అంటాం. సో అందులో మనకు నార్మల్గా మీరు కోరా వినే ఉంటారు. నార్మల్గా మీరు కోరా ఐడియా ఉందండి? ఐడియా ఉంది కానీ నేను ఎప్పుడు ఐ డెంట్ గో ఇన్ డీటెయిల్ విత్ జస్ట్ ఏం లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఆ, ఇప్పుడు నాకు ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కొన్నిసార్లు నాకు కోరా కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది టాప్ 1 2లో. సో అప్పుడు నేను కోరాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఇది ఇది వెబ్సైట్ ఎట్లా, దీని ఫంక్షనాలిటీ ఏంటంటే కొంతమంది క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఇది డౌట్ ఉంది, లేకపోతే ఇట్లా ఇప్పుడు విచ్ ఇస్ బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఒక పర్సన్ క్వశ్చన్ కోట్ చేస్తారు. సో దానికి ఎవరైనా సరే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎవరైనా సరే ఏం చేయొచ్చు అంటే ఆన్సర్స్ రాస్తూ ఉంటారు. సో అది ఎంతమంది అయినా రాయొచ్చు, ఆ, ఎలా అయినా రాయొచ్చు. కాకపోతే వీడు ఏంటంటే ఇక్కడ రాసే ఆన్సర్ అనేది మన వెబ్సైట్లోది కానీ పక్కన వాళ్ళ వెబ్సైట్లోది కానీ డైరెక్ట్ సేమ్ కంటెంట్ అనేది ఉండకూడదు. సో అంటే ఓకే. డూప్లికేట్ కంటెంట్ అనేది ఎక్కడా వాడకూడదు. మన వెబ్సైట్లో కూడా అంతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వెబ్సైట్లో పెట్టే కంటెంట్ మోస్ట్లీ 100% యూనిక్గా ఉండాలన్నమాట. సో ఆ కంటెంట్ అనేది ఈ ఇట్లా కొన్ని డౌట్స్ ఏంటంటే కోర్స్ కంటెంట్కి మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఎవరు రాసిన ఇన్స్టలేషన్స్ ఇలాంటివి తప్పదు కొన్ని. సో బట్ మిగతా రిమైనింగ్ కంటెంట్ మటుకు యూనిక్ గానే ఉండాలి. కొద్దిగా డూప్లికేట్ చెక్ చేసుకునే టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ లో చెక్ చేసుకొని కంటెంట్ రైటర్ వాళ్ళే చెక్ చేయమనొచ్చు. లేదంటే మనం పబ్లిష్ చేసే ముందు కూడా ఏం చేస్తామంటే కంటెంట్ డూప్లికేట్ ఉందా లేదా, ఆ లైన్ వేరే సైట్లో ఎక్కడైనా ఉందా, లేకపోతే ఓవరాల్ ఆ పారాగ్రాఫ్ ఎక్కడైనా ఉందా లేదా చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకొని మనం అంతా డూప్లికేట్ లేదు అనుకుంటేనే సైట్లో పబ్లిష్ చేసుకుంటాం. అలాగే ఇలా థర్డ్ పార్టీ సైట్స్లో ఏం చేస్తామంటే కనుక ఒక ఎవరో క్వశ్చన్ అడిగారు, సో డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పి ఇట్లా రాసి మధ్యలో మన లింక్ ఇస్తాం ఎక్కడో చోట. కానీ వీళ్ళు ఎక్కడ లింక్ అనేది వీళ్ళు పేస్ట్ చేయలేదు. బట్ మీకు మోస్ట్లీ 90% ఏంటంటే కనుక లింక్స్ అనేది కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యన ఏంటంటే కోరా అది కొద్దిగా రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో డైరెక్ట్గా లింక్స్ వేసామంటే కనుక మన ప్రొఫైల్ని బ్లాక్ చేయడం కానీ ఓన్లీ ఒక ఆన్సర్లో ఒక లింక్ ఇవ్వడం అని కానీ ఇట్లా కొన్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మనకి ఇలా క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. వాటిల్లోకి వెళ్ళి మనం లింక్స్ వేసి వస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కోరా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ కోరాకి కొంత ట్రాఫిక్ అనేది వస్తుంది. ఎందుకంటే కంపల్సరీ ఈ కోరా నుంచి కోరాలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. మోస్ట్లీ డిజిటల్ ఓకే. మార్కెటింగ్ ట్రైనింగ్ కానీ ట్రావెల్స్ అని కానీ చాలా ఉంటాయి. సో మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మోస్ట్లీ 80% సినారియోస్లో
కోరా అనేది టాప్ 5లో కంపల్సరీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే కోరాలోకి కంపల్సరీ వస్తారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ దీని మీదే వీళ్ళు సెర్చ్ చేశారు, ఇక్కడికి ల్యాండ్ అయ్యారు. సపోజ్ వీళ్ళు ఇక్కడ లింక్ ఇచ్చారు అనుకోండి, సపోజ్ ఇక్కడ నరేష్ టెక్నాలజీస్ అని చెప్పి లింక్ ఇస్తారు. సో ఈ ఎట్లా ఇవ్వాలి లింక్స్, మనం దేనికి ఇస్తాం లింక్స్, బ్రాండ్ నేమ్ కా లేకపోతే మనం ఆఫర్ చేసే ప్రోగ్రామ్ కి అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది కీవర్డ్ అంటే ఏంటి, కీవర్డ్ టైప్స్ ఏమున్నాయి అంతా మీకు చెప్పినప్పుడు, సో ఈ క్లిక్ చేసి వచ్చినప్పుడు ఏమైందంటే సపోజ్ మన వెబ్సైట్కి ఇచ్చాం అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడ ట్రాఫిక్ వస్తుంది అనమాట. సో సోషల్ మీడియాలో ఏంటంటే లిమిటెడ్ ఉంటాయి ఆ 4 ప్లాట్ఫామ్స్, కానీ ఇట్లా ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సబ్మిషన్స్ అన్నమాట. సో మీకు ఇట్లాంటి సబ్మిషన్స్ చాలా ఉంటాయి. సో క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అని చెప్పి, ఇమేజ్ మార్కెటింగ్ అని చెప్పి, వీడియో మార్కెటింగ్ అని చెప్పి, ఇట్లా చాలా ఉంటాయి. సో మనం ఎక్కడెక్కడ ఏ టైప్స్ ఒక్కొక్క సబ్మిషన్ అంటే మనం ఆ సైట్లోకి వెళ్ళి ఎలా సబ్మిట్ చేసి వస్తాం, అక్కడ మన లింక్ ఎలా చేసి వస్తాం అనే కాన్సెప్ట్ మనం కొన్ని టైప్స్ గురించి చెప్తాము. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక విత్ ఇన్ ద సైట్ మనం ట్రాక్ చేసుకుంటాం, బయట ప్రమోషన్ కూడా మనమే చేస్తాం. సో వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళాం, ఏం వెళ్ళాం, సైట్స్ వెతుక్కుంటాం, దానికి కొన్ని మెట్రిక్స్ ఉంటే చెక్ చేసుకొని మనం లింక్ వేసి వస్తాం. సో మోస్ట్లీ ఏంటంటే ఇది మనం చేయకపోవచ్చు, ఎందుకంటే మనం రోల్స్ పెద్దవి ఉన్నప్పుడు మనకి ఇవ్వరు. ఒక ఎగ్జిక్యూటివ్ కానీ అనలిస్ట్ కానీ ఇస్తే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మనం ట్రాక్ చేసుకుంటూ ఉండడమే. సో కరెక్ట్గా ఉందా లేదా మెట్రిక్స్ కొన్ని ఇస్తాం, నాకు ఎస్ఎస్ఎల్ యాక్టివ్ ఉందో లేదో చూసుకోండి, మొబైల్ ఫ్రెండ్లీగా ఉందో లేదో చూసుకోండి. సో ఇట్లా కొన్ని మెట్రిక్స్ అనేది మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. సో అట్లాగే ఇలా ఏ అయితే సైట్స్లో ప్రమోషన్ చేశారో, ఏ సైట్స్ ప్రమోషన్ చేశారో ఒక షీట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. అది వాళ్ళు డైలీ ఒక 50 చేస్తారు కొంతమంది. ఇప్పుడు మోస్ట్లీ ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే స్పామ్ అవుతున్నాయి అని చెప్పి డైలీ ఒక 30 చేస్తూ ఉంటాం. సో అట్లా కొన్ని స్ట్రాటజీస్ చెప్తాము. అంటే సైట్లో ఒక 10 పేజెస్ ఉన్నాయి, దేన్ని ఎప్పుడు చేయాలి అంటే, ఇప్పుడు కోర్సెస్లో నాకు ఒక 20 ఉన్నాయి. ఈ 20ని డైలీ నేను ఒక్కొక్క దానికి 60 చేయలేను. మహా అయితే ఒక లింక్కి ఓవరాల్గా ఏదైనా సరే ఒక లింక్కి ఒక పర్సన్ 60 వరకు చేయమన్నట్టుగా చెప్తాం. సో ఇవాళ ఒకవేళ పవర్ బిఐకి ఒక 60 చేస్తే రేపు మళ్ళీ పవర్ బిఐకి చేయాల్సిన పని ఉండదు, రేపు ఐటీజీసీకి చేస్తాం, ఎల్లుండి మ్యూల్ సాఫ్ట్కి చేస్తూ ఉంటాం. సో ఇన్ని ఉన్నప్పుడు ఎట్లా అండి మరి, టైం కుదరదు కదా, మరి ఆ పేజెస్ని ప్రమోషన్ ఎట్లా అంటే, మనకి 100 ప్రొడక్ట్స్ ఉండొచ్చు, కానీ టాప్ సెల్లింగ్ కానీ లేకపోతే సీజన్ బట్టి కానీ కొన్ని ప్రొడక్ట్స్ వెళ్తూ ఉంటాయి కదా. సీజన్ బట్టి అయితే కనుక ఒక 6 మంత్స్ ముందు నుంచి దాని మీద ఫోకస్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని టాప్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే రెగ్యులర్గా వెళ్ళేవి. సో కొన్ని ఏంటంటే మీకు డౌన్ అయినవి కూడా కొన్ని ఉంటాయి, వాటికి మార్కెట్లో బాగుంటుంది కానీ మన దగ్గర మన పేజెస్లో వాటికి ట్రాఫిక్ రావట్లేదు అనుకోండి. అలాంటి వాటిని లిస్ట్ చేసుకొని రోజుకి ఒక దాన్ని ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు నాకు 7 ఫైనల్ చేశాను, ఇక్కడ ఉన్న 8 చేయాలి, నాకు మిగతా ఇప్పుడు అవసరం లేదన్నాను. సో 8 days కంటిన్యూస్గా ఇట్లా చేస్తూ ఉంటాడు, మండే టు సాటర్డే వరకు. 6 days అవుతుంది, మళ్ళీ మండే ట్యూస్డే ఇక్కడ వరకు చేసేస్తాడు, అయిపోయింది. సో మళ్ళీ వెడ్నెస్డే నుంచి ఏమైందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు చేసే 60 సబ్మిషన్స్ ఏమన్నా డైలీ, అన్నీ ఒకటే టైప్ చేయరు. ఒకరోజు ఆర్టికల్ ఒక 60లో ఒక 20 క్లాసిఫైడ్స్ చేస్తే, ఒక 20 ఆర్టికల్లో ఒక 20 ఇమేజ్ సబ్మిషన్స్ ఇట్లా చేసి మన లింక్ వాళ్ళ సైట్లో వేసి రావడం పని, అంతేనండి. సో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. లేదు మనకి ఫ్రీ టైం ఉంటే కనుక ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయగలిగితే మనమే చేసుకోవచ్చు. సో వెబ్సైట్ మెయింటెనెన్స్ అనేది, ఆన్ పేజ్ అనేది రెగ్యులర్గా చేయము, కొత్త పేజెస్ ఏమన్నా వచ్చినా ఇప్పుడే కొద్దిగా పని ఉంటుంది. మిగతా అప్పుడు ఉన్నదాన్ని ట్రాక్ చేసుకోవడమే. సో మనకి టూల్స్ ఉంటాయి, టూల్స్లో మనం చెక్ చేసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. ఆ ట్రాక్ చేసుకునేటప్పుడు మనకు ప్రాసెస్ని బట్టి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. సో పని చేస్తుందా లేదా, టూల్స్ ఉన్నాయి, టూల్స్లో చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఇది రిజిస్ట్రేషన్కి వెళ్తుందా లేదా, ఇట్లాంటి మాన్యువల్గా మనం కొన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని పెయిడ్ టూల్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మనం చెక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సో ఓన్లీ ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఎస్ఈఓలో ఓన్లీ కీవర్డ్తోనే కాదు, వెబ్సైట్ బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మనకి ఎస్ఈఓ ప్రొఫైల్ వచ్చినా కూడా మార్కెట్ అనేది ఉంటుంది. బట్ యాడ్స్కి వచ్చేసరికి ఏంటంటే మీకు యాడ్స్కి కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా మనీతో రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో మనం ఒక చిన్న మిస్టేక్ ఏదైనా పెట్టినా సరే, ఒక క్లిక్కి ఒక్కొక్కసారి 20,000 క్లిక్ అవ్వదులేండి, ఒక 5,000 కూడా పడవచ్చు ఒక క్లిక్కి. అంటే కొన్ని సెట్టింగ్స్ మనం ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల కానీ ఏమైనా రాంగ్ ఇవ్వడం వల్ల కూడా ఓకే. కొంచెం ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఇక్కడ ఎలా అప్రోచ్ అవుతారు అంటే కనుక, ఫ్రెషర్ని డైరెక్ట్గా
యాడ్స్కి ఇవ్వరు. ఒకవేళ తీసుకున్నారు అంటే కనుక నిదానంగా ఆ కోడ్స్ రాయడానికి కానీ యాడ్స్లో వచ్చే మనకు కొన్ని సింపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు యాడ్ రావాలి అంటే మనకి యాడ్ అంటే సైట్లో ఉండే పేజ్ని ఒక పేజ్ని ప్రమోషన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ దీనికి ఇట్లా ఈ కంటెంట్ అంటాం, దీనికి రావాల్సిన టైటిల్, దీనికి కావాల్సిన డిస్క్రిప్షన్ ఈ రాపిస్తూ ఉంటారు ఇనీషియల్గా. సో మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కనుక అప్పుడు యాడ్స్ అనేది మనల్ని యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది మనీతో ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఓపెనింగ్ రావాలన్నా కూడా కొంచెం టైం ఉంటుంది. సో మనకి ఈ లోపు ఎస్సీఓ ద్వారా జాయిన్ అయ్యి ఇంటర్నల్ గా మూవ్ అని కూడా అవ్వచ్చు, లేదు ఈ కాంబినేషన్ లో కూడా మీకు దొరకచ్చు ప్రొఫైల్స్ అనేది. సో ఇక్కడ ఓకే. ఏంటంటే ఇనీషియల్ గా మనం ఏం చేస్తామంటే ఏ కొత్త క్లయింట్ వచ్చినా కూడా సో వాళ్ళు మంత్లీ మనకు ఒక బడ్జెట్ ఇస్తారు. సో 1 lakh అని చెప్పి అన్నారు. సో కొత్త క్లయింట్ ఈ 1 lakh తీసుకెళ్ళి నేను యాడ్స్కి 1 lakh పెట్టానండి. ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే కనుక ఒక 5,000 నుంచి 10,000 వరకు నేను లేదంటే ఒక 5,000 పెడతాను. ఎందుకంటే వాళ్ళకి మనం కొత్తగా రన్ చేస్తున్నాం యాడ్. సో అది కాస్ట్ ఎంత పడుతుందో తెలియదు ఒక క్లిక్కి, అది సక్సెస్ అవ్వచ్చో లేదో తెలియదు. ఒక 5K పెట్టి రన్ చేస్తాం, ఒక 1 డేకి 5K కానీ లేకపోతే డైలీ 1,000 అని కానీ 5 days కానీ ఒక ఒక పీరియడ్కి రన్ చేస్తే మనకు ఒక రిజల్ట్ వస్తుంది. సో ఏంటిది అంటే కనుక ఒక 500 క్లిక్స్ ఇవ్వండి. సో 500 క్లిక్స్కి సపోజ్ అంటే మీకు సరే ఒక 1,000 క్లిక్స్ పడినాయి అనుకుందాం. క్లిక్ వచ్చేసరికి ఏంటంటే కనుక మీకు 5 రూపీస్ పడుతుంది సపోజ్. అంటే మన 5,000 కట్ అయిపోతుంది సంథింగ్. సో 1,000 క్లిక్స్ పడినాయి, మనం పెట్టిన వాటికి 1,000 క్లిక్స్ పడినాయి, 5 రూపీస్ కట్ అయింది ఒక క్లిక్. అంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అయిపోద్ది అంటే కనుక ఇప్పుడు జీరో అయిపోద్ది. ఎందుకంటే మనం 5Kనే యాడ్ చేసాం వాలెట్లో. మనం ఫోన్పే వాలెట్ ఎలా యాడ్ చేసుకుంటామో గూగుల్ ఓకే. యాడ్స్లో కూడా వాలెట్ ఉంటుంది అక్కడ. సంథింగ్ ఆ వాలెట్లోకి యాడ్ చేసుకుంటా ఉంటే మనకి ఆ క్లిక్స్ పడుతున్న కొద్దీ ఫస్ట్ డే ఒక క్లిక్కే పడింది, అప్పుడు 5 రూపీస్ కట్ అవుతుంది. సపోజ్ ఆ రోజు రేటు మనం పెట్టుకున్న సెట్టింగ్స్ మనం పెట్టే కీవర్డ్ని బట్టి కూడా ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి ఎక్కువ ఆటోమేటిక్గా కట్ చేస్తూ ఉంటాడు. సో దానికి కూడా మనం చూసుకుంటాం, అంటే మన కీవర్డ్స్కి ఎంత రేంజ్ ఉంది ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఓవరాల్గా ఒక 5 డేస్లో జీరో అయిపోతుంది. అంటే జిఎస్టీ అది కట్ అవుతుంది, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో జీరో అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చూసుకుంటాం అంటే వచ్చిన క్లిక్స్ లీడ్స్, కొంతమంది రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటారు క్లిక్ చేసిన తర్వాత, కొంతమంది అవ్వరు. సో ఓవరాల్గా క్లిక్ వచ్చేసరికి 5 రూపాయలు పడింది అంటే ఇది మంచిగానే ఉంటుంది అనమాట. అంటే క్లిక్కి వచ్చేసరికి ఎంత తక్కువ పడితే అంత మంచిది. కొన్నిసార్లు రన్ చేసినప్పుడు ఒక్కొక్క కీవర్డ్కి 100 కూడా కట్ చేసుకుంటూ ఉంటాడు, కానీ 100 అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే సపోజ్ ఒక క్లిక్ చేసినప్పుడు యూజర్ క్లిక్ చేసి లోపలికి వచ్చి రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు పర్చేస్ చేస్తారా చేయరో తెలియదు, రిజిస్ట్రేషన్ అవుతారో అవరో తెలియదు. కానీ గూగుల్లో ఏమవుతుంది అంటే వన్స్ ఒకసారి గూగుల్లో కనబడింది, నేనే ఉన్నాను సపోజ్ ఇది క్లిక్ చేసి లోపలికి వెళ్ళాను, వెళ్ళేసి ఏం చేయలే, ఒకసారి పైనుంచి కింద స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసాను. నా దాన్ని ఏం చేస్తానంటే ఒక క్లిక్ కింద కన్సిడరేషన్ చేసి ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం ఒక క్లిక్కి ఎంత రేట్ ఉందో చూసుకొని దాన్ని బట్టి నాకు కట్ చేసేస్తాడేమో, ఎవరికి వాళ్ళకి యాడ్స్ ఎవరైతే రన్ చేసుకుంటున్నారో వాళ్ళకి కట్ చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమడుగుతారంటే బడ్జెట్ ఇస్తాం కానీ ఈ సిపిసి అంటున్నాం, ఇది ఎంత తక్కువ వరకు పడితే కనుక అంత తక్కువకి చేయమని చెప్తా ఉంటారు అనమాట. అంటే ఓకే. మోస్ట్లీ ఆ కీవర్డ్ని బట్టి కొంతమంది మాకు 20 రూపీస్ అయినా ఓకే అంటారు. కొంతమంది క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత 30 రూపీస్ వచ్చింది అనుకోండి, ఎందుకంటే 30 రూపీస్, మీరు క్యాంపెయిన్ ఒకసారి రీసెట్టింగ్ చేయండి అంటారు. సో వీళ్ళు చేసే పని ఏంటంటే ఏ ప్లేస్కి యాడ్ రన్ చేయాలి, ఏ ఏ కీవర్డ్స్ కొట్టినప్పుడు రావాలి, ఆ కీవర్డ్స్ ఫైనల్ చేసుకుంటారు, ఏ ప్లేస్లో రావాలి, ఈ టెక్స్ట్ ఎట్లా, హెడ్డింగ్ ఎట్లా ఉండాలి, ఇదంతా కూడా చేసుకుంటా ఉంటారు. క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్లోకి వెళ్ళాలి, వెబ్సైట్ ఉన్న బ్యాక్ ఎండ్ పేజెస్లోకి వెళ్ళాలా లేదనేది కూడా వాళ్ళు సెటప్ చేసుకొని అంతా అది కూడా మనం చూపిస్తాం మొత్తం. సో రన్ చేసిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ సిపిసి వాల్యూ అనేది ఎంత తక్కువ పడితే అంత తక్కువ చేయండి, మాకు మీరు చేసేది వద్దు, సో నాకు ఇంకా తక్కువ కావాలంటారు. అంటే 5 రూపీస్ గురించి ఇంకా తక్కువ చేయలేము, ఎందుకంటే మినిమం 5 రూపీస్ ఈజీగా ఉంటుంది ప్రతి కీవర్డ్ కూడా. అది నార్మల్ కీవర్డ్ అయితే కనుక 2 రూపీస్ 3 రూపీస్ కూడా పడతా ఉంటుంది. కానీ డిపెండ్స్ ఆన్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని టాప్ కీవర్డ్స్కి రేట్ ఎక్కువ పడుతుంది, ఆ నార్మల్ కీవర్డ్స్ కూడా రేట్ ఎక్కువ పడుతుంది. అంటే మళ్ళీ మనం ఒకసారి రీసెట్
రీసెట్టింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5000 రన్ చేస్తాం. మనం ఒకసారి 2-3 సార్లు ఒక్కొక్క యాడ్ రన్ చేసినప్పుడు అప్పుడు మనకి సెట్టింగ్స్ తెలుస్తాయి. అంటే ఈ బిజినెస్కి ఎట్లా కట్ అవుతుంది, ఏ లొకేషన్లో ఎక్కువ కట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం యాడ్ని ఆప్టిమైజ్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొక యాడ్ అనేది రన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇట్లా దీన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సోషల్ మీడియా కూడా సేమే ఉంటుంది. ఇప్పుడు ఎస్సీఓలో ఎట్లయితే చేసామో సోషల్ మీడియా కూడా మనకి సేమ్ అట్లానే కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. సో డైలీ యాడ్స్ పెట్టాలన్నా కుదరదు, బడ్జెట్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే అందరికీ తెలియకపోవచ్చు, కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ తెలియచ్చు. ఆ ఆర్గానిక్ ఏంటంటే కనుక నిదానంగా గ్రో అవుతూ ఉంటుంది, కానీ దాని రీచ్ ఎక్కువ ఉంటుంది కంటిన్యూస్గా చేసుకుంటా ఉంటే కనుక. సో మనకి ఏది ఇంపార్టెంట్ కాదనేది లేదండి. సో ఓవరాల్గా మనం అయితే అన్ని నేర్చుకుంటాం కాబట్టి మీకు వస్తున్న ప్రొఫైల్ని బట్టి మీరు ఓపెనింగ్కి షిఫ్ట్ అవ్వచ్చు. యాడ్స్కి ఏంటంటే కంపేర్ టు ఎస్ఈఓకి యాడ్స్కి లిటిల్ బిట్ శాలరీ హై ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మీకు అన్ని ప్రొఫైల్ కలిపి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని కానీ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అని కానీ ఇట్లా తీసుకున్నా కూడా మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇనీషియల్గా మీరు ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ కెరియర్ మూవ్ ఆన్ చేయాలి అనుకుంటే ఇనీషియల్గా ఎస్ఈఓ వచ్చినా కూడా మీరు మూవ్ ఆన్ చేయొచ్చు. నిదానంగా ఇంటర్నల్లో కానీ నెక్స్ట్ కంపెనీకి యాడ్స్కి వెళ్ళడం కానీ అట్లా అయినా మూవ్ అవ్వచ్చు. అదంతా మనం నేర్చుకున్న తర్వాత మనం ప్రొఫైల్స్ అప్లోడ్ చేసుకునే కంపెనీని బట్టి అది డిపెండ్స్ అని ఉంటుంది. సో అది ఒకసారి 2-3 కంపెనీస్ మనం అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ ఒకసారి క్రాక్ చేసుకున్న సరిపోతుంది. ఫ్రీలాన్సర్ అయితే ఇంక మనం చేసుకోవాల్సిన పని ఏం లేదు, మొత్తం నేర్చుకుంటాం కాబట్టి ఫుల్ ప్రాక్టికల్ ఉంటుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే కనుక డైలీ 1 hour కానీ లేదంటే సాటర్డే సండే ఇట్లా మీకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు కానీ ఆ వీక్లో మనకు కవర్ అయిన కాన్సెప్ట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక సో మీరు దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్ అనేది ఎక్స్పర్ట్ నిదానంగా అవ్వచ్చు. సో యాడ్స్ అయితే కనుక ఎవరు రన్ చేసినా కూడా స్ట్రాటజీ అయితే ఇదే. సో ఫస్టే నేను 1 lakh రన్ చేయాలి అంటే చేయలేము మనం కూడా. సో ఎస్సీఓ అయితే మటుకు 0 దగ్గర నుంచి 100 వరకు మొత్తం మీరు స్టార్ట్ చేసేసి రన్ చేయొచ్చు. సో పేజ్ ఎట్లా ఉండాలి, మెనూస్ ఎట్లా ఉండాలి. కానీ యాడ్స్కి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి చెక్ చేసుకుంటా మనం పెట్టిన స్ట్రాటజీ పనిచేస్తుందో లేదో ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఇదైతే కనుక నార్మల్గా మనం ఏదైతే కాన్సెప్ట్స్ చెప్పామో 0 దగ్గర నుంచి వెబ్సైట్ బ్యాక్ ఎండ్ దగ్గర నుంచి వెబ్సైట్ మొత్తం లైవ్ అయ్యి పనిచేస్తున్న వరకు కూడా మొత్తం మనం అప్లై చేసేసుకోవచ్చు. సో విడ్జెట్స్ ఎట్లా ఉంటుంది, ఇట్లా సోషల్ మీడియా అకౌంట్స్ పనిచేస్తున్నాయా లేదా, లేకపోతే సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ బాగుంటేనే మన సైట్లోకి వచ్చే యూజర్కి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో చెక్ చేసుకొని చూస్తాము. సో నాట్ మొబైల్ సో మొబైల్ ఫ్రెండ్లీ కాదు అంటే మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా వెబ్సైట్ డెస్క్టాప్దే ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అది ఇట్లా ఓకే. పక్కకి వెళ్ళిపోయినట్టుగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ స్క్రోల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇదివరకు మనకి స్మార్ట్ మొబైల్స్ అంత లేనప్పుడు ఓల్డ్ మొబైల్స్లో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా మొబైల్ థీమ్లో కన్వర్ట్ అయ్యి ఓపెన్ అయ్యేది కాదు. ఇట్లానే డెస్క్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అయ్యేది. మనం పక్కకు స్క్రోల్ చేసుకొని అంతా చూసుకున్న తర్వాత క్లోజ్ చేసేవాళ్ళం అన్నట్టు. సో ఇట్లా ఇట్లా అనేది మనం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా స్పీడ్ ఎంత ఉంది, లేకపోతే ఎస్ఎస్ఎల్ ఉందా లేదా మాన్యువల్గా చెక్ చేసుకుంటాం. కొన్ని టూల్స్ ఉంటే టూల్స్లో కూడా చెక్ చేసుకొని మనం దాంతోపాటు కంటెంట్ ఎలా ఉండాలి, కీవర్డ్ ఏం తీసుకోవాలి, ఆ పేజ్కి కావాల్సిన కీవర్డ్ ఏం తీసుకోవాలి, దాని టార్గెటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా వర్క్ చేసుకొని కంటెంట్ వాళ్ళకి అసైన్ చేసి కంటెంట్ ఎలా ఉండాలి అనే గైడ్ లైన్స్ కూడా మనమే ఇస్తాం. ఎన్ని హెడ్డింగ్స్ ఉండాలి ఇదంతా కూడా అంటే బ్యాక్ ఎండ్ వెబ్సైట్ మెయింటెనెన్స్ అనేది మన కిందే ఉంటుంది అనమాట. సో దానికి ఇందులో యాడ్స్ వాళ్ళు ఏం చేస్తా అంటారంటే కనుక అందులో ఒక పేజ్ తీసుకొని యాడ్ రన్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు సపరేట్గా డెవలపర్లతో కూర్చొని వెబ్సైట్లో ఉన్న పేజెస్ కాకుండా సపరేట్గా ల్యాండింగ్ పేజెస్ అని చెప్పి వేరే పేజెస్ కూడా కొంతమంది క్రియేట్ చేపించుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మ్యాటర్ చెప్పరు. వెబ్సైట్లో ఉండే పేజ్ ఏంటంటే చాలా లాంగ్ ఉంటుంది, చాలా మ్యాటర్ చెప్తా ఉంటారు. ఇలా యాడ్స్ కోసం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఇది సపరేట్ పేజ్ లాగా క్రియేట్ చేసుకొని ఇందులో సింపుల్ గా పెట్టేస్తారు. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి పరిస్థితి ఏంటి ఇది యాక్చువల్గా వెబ్సైట్ పేజే. కానీ వెబ్సైట్ పేజ్ కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు రన్ చేస్తున్న యాడ్ని బట్టి దానికి తగ్గట్టుగా ఒక పేజ్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎక్కడ యాడ్ చేయరు. వెబ్సైట్లో మెనూలో కానీ ఫోటోలో కానీ ఎక్కడ లింక్ ఇవ్వరు. జస్ట్ ఇలా యాడ్ రన్ చేసేటప్పుడు మటుకు బ్యాక్ ఎండ్ లింక్ ఇచ్చుకుంటూ ఉంటారు, దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా మనం చెప్తాము ల్యాండింగ్ పేజెస్ అంటాం యాడ్స్కి. సో లేదు ఓకే. అంటే కనుక ఒరిజినల్ పేజే
చిన్న చిన్న కంపెనీస్ అవైతే కనుక సైట్లో ఉన్న పేజ్ని యూస్ చేసుకుంటూ ఉంటారు ఒక 60%. ఒక 40% ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాళ్ళు మళ్ళీ కస్టమ్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుని దానికి రన్ చేసుకుంటూ ఉంటారు. సో అది ఎక్కడా కూడా సైట్లో యాడ్ చేయరు, లేకపోతే ఎక్కడైనా క్లిక్ చేస్తే దాని మీదకి వెళ్ళేటట్టుగా కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేయరు. జస్ట్ అది యాడ్స్ పర్పస్ యూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ మొత్తం ఉంటుందండి. సో ఒక పేజ్ అనేది మనకి సింపుల్ లాజిక్ ఏంటంటే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఈ కంటెంట్ పెట్టడం ఇదేనా అంటే కనుక ఇలా లేదు. సో నాకు ఒక కేసెస్ వస్తూ ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే కనుక ఇప్పుడు ఈ పేజ్ ఉంది. ఈ పేజ్ ఏమవుతుంది అంటే గూగుల్లో ఇండెక్స్ అయ్యిందా లేదంటే గూగుల్కి లింక్ అయిందా లేదా, అసలు ఎక్కడో చోట పొజిషన్ అవుతుంది కానీ అసలు గూగుల్లో కనిపిస్తుందా లేదా అంటే కనుక ఇట్లా ఇట్లా చెక్ చేసుకుంటాం. సో ఇది ఓకే. గూగుల్లో కనిపిస్తుంది. నా క్లయింట్ ఏమంటారంటే ఇట్లా మ్యూల్స్ ఆఫ్ ట్రైనింగ్ అని కొట్టినప్పుడు ఇండెక్స్ అయ్యింది, కానీ నాదేంటంటే కనుక మ్యూల్స్ ఆఫ్ ట్రైనింగ్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. ఉమ్. సో ఇక్కడ మన పేజ్ వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి. సో ఇట్లా మొత్తం వెళ్ళి చెక్ చేసుకునే కన్నా కూడా మీరు కంట్రోల్ F పెట్టి మన వెబ్సైట్ నమైన్ స్పేసెస్ లేకుండా ఉంటుంది, ఇట్లా వస్తుంది. సపోజ్ ఓకే. ఇది ఎక్కడ వస్తుందంటే ఒక 11th పొజిషన్ 12th పొజిషన్ అనుకుందాం. అంటే ఫస్ట్ పేజ్కి 10 ఉంటాయి. ఇప్పుడు కంబైన్ ఉమ్. చేసేసాడు, పేజెస్ లాగా రావట్లేదు. సో ఉమ్. మోస్ట్లీ ఏంటంటే సపోజ్ ఒక 15th పొజిషన్లో వస్తుంది ఇట్లా VLR ట్రైనింగ్. ఈ డొమైన్ నేమ్ సెర్చ్ చేస్తాం అనమాట, కంట్రోల్ F కొడితే మీకు ఇట్లా ఓకే. వస్తుంది. ఎందుకంటే డొమైన్ కంపల్సరీ డిస్ప్లే అవుతుంది. ఈ పైనుండే నేమ్ డిస్ప్లే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఉమ్. డొమైన్ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో ఇట్లా వచ్చినప్పుడు నా క్లయింట్ ఏమంటారంటే కనుక నేను ఇది కోర్స్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఓకే. కోర్స్ ఆపేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే కనుక ఇక్కడ తీసేయమని చెప్తాం. ఇక్కడ తీసేసాం బాగానే ఉందంటే ఇక్కడ మెనూలో ఇక్కడ వస్తున్న పేజ్లో ఇది డిలీట్ చేసేస్తాం. దీని ఉమ్. తర్వాత లాకర్ BA ఉంటుంది. కానీ ఇలా గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నాకు వస్తుంది, పొజిషన్ వస్తుంది. ఒక 15కి వస్తుంది, లేకపోతే ఆ పేజ్ ఫస్ట్కి కూడా రావచ్చు, సెకండ్కి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు పేజ్ ఆఫర్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే పేజ్ బ్యాక్ ఎండ్ మెనూలో తీసేసి డిలీట్ చేసేసారు అనుకో, ఈ పేజ్ ఓపెన్ చేసినప్పుడు 404 వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం గూగుల్లో కనిపించకుండా చెయ్యాలి అంటే కనుక మనకేంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఫైల్స్లో ఒకటి ఉంటుంది, robots.txt అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. ఇదంతా మీకు నేను తర్వాత చెప్తాను, ఓకే. జస్ట్ మన ఓకే. కేసెస్ బేస్ ఆ, చెప్తాను. సో ఇక్కడ చెప్పండి. ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ ఒక ఫైల్ ఉంటుంది, మనం ఏం ముట్టుకోవాల్సిన పని లేదు, డెవలపర్కి పంపిస్తే చాలు. జస్ట్ ఇట్లా ఉంటుంది డిజిటల్ అని చెప్పి. ఏ పేజ్ అయితే మనం గూగుల్లో కనబడకూడదు అనుకుంటున్నామో, అంటే మనం ఉమ్. గూగుల్కి లింక్ చేస్తాం, మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ అన్ని రీడ్ చేయి ఎవరైనా అడిగినప్పుడు చూపించని చెప్పి ఆ ప్రాసెస్ అంతా మనం ఫస్ట్ సెటప్ చేస్తాం సైట్ రెడీ అవ్వగానే. అదంతా కూడా ఇండెక్స్ అంటాం అనమాట. సో ఆ ఓకే. ఇండెక్స్ ప్రాసెస్ ఇదంతా కూడా మనం ఒక టూల్ ఉంటుందండి గూగుల్ వాడు ఫ్రీది. సో ఈ ఇందులోకి వెళ్ళి మనం ఆ ప్రాసెస్ అంతా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ లింక్ చేస్తేనే గూగుల్ మన సైట్లోకి వచ్చి, గూగుల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ వచ్చి మన సైట్లో ఉన్న పేజెస్ ఏమున్నాయి, అందులో వాడిన కీవర్డ్స్ ఏమున్నాయి, సో దాన్ని బట్టి సెర్చ్ చేసుకుని ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనం చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రోబోట్ ఫైల్లో ఈ పేజ్ మనకు వద్దు, గూగుల్లో కనబడకూడదు, ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇలా ఇక్కడ రాకూడదు, ఎక్కడ రాకూడదు అసలు గూగుల్లో అనుకుంటే, ఆ పేజ్ URL ఒకటి తీసుకెళ్ళి డొమైన్ నేమ్ తర్వాతది. సో ఇక్కడ ఈ పేజ్ తీసుకెళ్ళి ఇక్కడ డిజెలా అని చెప్పి ఉంది కదా, సో ఓకే. డిజెలా అని చెప్పి కోడ్ ఒకటి రాస్తాం, లైన్ జస్ట్ అంతే డిజెలో. ఆ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ అట్లా నోట్ ప్యాడ్లో రాసి డెవలపర్కి పంపిస్తాం అనమాట. ఉమ్. సపోజ్ ఇక్కడ నేను మామూలుగా నోట్ ప్యాడ్ అనుకోండి ఇది. సో ఇట్లా జస్ట్ ఒక కోడ్ రాసేసి URL ఇదే కదా, అంటే గూగుల్కి ఏం చెప్తామంటే నా సైట్లో ఈ పేజ్ ఇష్యూ ఉంది, లేకపోతే ఇది నువ్వు తీసుకోవద్దు, తీసుకోవద్దు, ఎవరికి చూపించొద్దు అని చెప్పి రాస్తాం అనమాట. అంటే ఇలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. అంటే బ్యాక్ ఎండ్ SEO ఫ్యూచర్ ఉంటుందా లేదా, కొంతమంది అడుగుతూ ఉంటారు యాడ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇదంతా యాడ్స్ వాళ్ళకి తెలియదు. ఒక పేజ్ వాళ్ళ పని ఏంటంటే
ఏ పేజ్ ఇస్తే ఆ పేజ్ని ప్రమోషన్ చేయడం అక్కడి వరకు వాళ్ళ పని. కానీ బ్యాక్ ఎండ్ ఒక పేజ్ పని చేయాలన్నా పని చేయకూడదన్నా, లేకపోతే ఆ పేజ్ గూగుల్లో కనిపించేటట్టుగా చెయ్యాలి అంటే కనుక అంతా మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. సో మనకే పని ఎక్కువ ఉంటుంది. సో మనం కంపల్సరీ ఇంపార్టెంట్ ఉంటుందండి రూల్ అనేది. ఎస్ఈఓ కూడా రూల్ ఉంటుంది. సో ఇండెక్స్ అవ్వాలి అంటే కనుక గూగుల్లో మన పేజ్ అసలు ఎక్కడో చోట పొజిషన్ అవ్వాలి. అది ఫస్ట్కి అప్పుడప్పుడే రాదు. సో అసలు ఎక్కడో చోట గూగుల్లో ఒక 70 పొజిషన్లోనో 100 పొజిషన్లోనో ఇండెక్స్ అవ్వాలి. ఇండెక్స్ అయిన తర్వాత మనం బ్యాక్ ఎండ్ చేస్తున్న ఆన్ పేజ్ యాక్టివిటీస్, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ని బట్టి ఇది పొజిషన్ మారుతూ ఉంటుంది. సో ఓకే. 15లో ఉంది, అది నెక్స్ట్ 12కి రావచ్చు, తర్వాత 8కి రావచ్చు, తర్వాత 7, 6కి అట్లా వస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ పొజిషన్లో గేమ్ ఎప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుంది. టాప్ 10 రిజల్ట్స్లో అట్లీస్ట్ మనం టాప్ 10 కైనా అచీవ్ చేసుకుంటా ఉంటే కనుక వస్తూ ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే మనం సైట్ని కొంచెం హెల్తీగా ఉంచుకోవాలి. సైట్ టెక్నికల్ పరంగా కానీ, డూప్లికేట్ కంటెంట్ వాడకుండా చూసుకోవడం కానీ, కంటెంట్ రైటర్ గైడ్ లైన్స్ కానీ, డెవలపర్ గైడ్ లైన్స్ కానీ అంతా మన చేతుల్లోనే ఉంటుందండి. సో ఆన్వే ఎస్ఈఓ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో దాని గురించి కూడా మనం అంటే ఇది నేర్చుకోవడం ఇన్ కేసు మనకి దీనికి వచ్చింది అన్నా కూడా ఉండదు. సో సైట్ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. యాడ్స్ అయితే కనుక సపరేట్గా వాళ్ళ పని అక్కడ వరకే ఉంటుంది. ఫైనాన్స్ థింగ్స్ కాబట్టి కొంచెం వాళ్ళకి హెడేక్ అనేది ఎక్కువ ఉంటుంది. శాలరీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. దీని మీద పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఒక 10%, 15% ఎక్కువ ఉంటుంది అంటే ఎస్సీఓ వాళ్ళ మీద, అంతకు మించి ఏమి ఉండదు. సో ఓకే. సోషల్ మీడియాకి కూడా సేమే ఉంటుందండి. సో మనం రేపు కూడా మీకు బేసిక్ అంటే నెక్స్ట్ మెయిన్ మనం వెబ్సైట్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోతాము. సో బేసిక్ ఒక వ్యూ మీకు ఐడియా ఉంటే కనుక వెబ్సైట్ ఏం చేస్తాం ఏంటనేది రేపు ఒకసారి వెబ్సైట్ టైప్స్ ఏమున్నాయి, హోస్టింగ్, సర్వర్స్, వీటి గురించి చెప్పేసి వర్డ్ ప్రెస్కి వెళ్ళిపోదామండి. ఓకే. సో షూర్. అది వెళ్ళిపోతే మనం వెబ్సైట్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, వెబ్సైట్ మనం డిజైన్ చేయమని చెప్పి ఎవరు అడగరు. బట్ హ్మ్. ఏంటంటే మనం నార్మల్గా వర్డ్ ప్రెస్ చేయాలి అనుకుంటే మన సొంతానికి కానీ క్లయింట్కి కానీ చేయాలనుకున్నా మనం చెయ్యొచ్చు. డైలీ మెయింటెనెన్స్ కూడా మనం చేసుకునే విధంగా ఈ వర్డ్ ప్రెస్ అంటే సిఎంఎస్ అంటాం, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, కోడింగ్ హ్మ్. లేకుండా వెబ్సైట్ తయారు చేసుకునే విధంగా చూస్తాము. ఈ డొమైన్ సర్వర్స్ ఉంటాయి. అంటే మనకి బ్యాక్ ఎండ్ మన డేటా మొత్తం సేవ్ అయ్యేది సర్వర్స్లోనే. ఈ సర్వర్ ప్యాక్స్ ఏమున్నాయి, మనం ఎక్కడ పర్చేస్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనం గోడాడీలో చూపిస్తాము. మీరు ఒకవేళ వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి, అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎట్లా ఉంటాయో ఈ ఓకే. డొమైన్ నేమ్స్ సర్వర్స్ కొనుక్కుని గోడాడీ అని చెప్పి, లేకపోతే బ్లూ హోస్ట్ అని చెప్పి ఇట్లా చాలా ఉన్నాయి. వాటిల్లో మనం పర్చేస్ చేసుకుంటాం అనమాట. అక్కడ నుంచి సెటప్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ హోస్టింగ్ సర్వర్ ఎట్లా పనిచేస్తుంది, హోస్టింగ్ అంటే ఏంటి, వెబ్సైట్ టైప్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా బేసిక్ ఒక 15 to 20 minutes చెప్పుకొని వర్డ్ ప్రెస్లో ఎలా సైట్ క్రియేషన్ అనేది మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే. ఓకే అండి. ఇంకా క్లియర్ అయిందండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వాళ్ళు చెప్పిన దాంట్లో కానీ, నార్మల్ కానీ మీకు ఏమన్నా? లేదండి. లేదు. ఇవాళ క్లియర్ సెషన్ వాస్ క్లియర్ యాక్చువల్లీ. ఓకే అండి. యాహ్! సో రేపటి నుంచి మనం మెయిన్ దానికి వెళ్ళిపోతాము. మనకి వెబ్సైట్ ఒక 2 days టైం పడుతుంది, 2-3 ఓకే. డేస్, అది డిపెండ్స్ అని బట్టి. సో అది మీకు ఎట్లా అప్రోచ్ అవుతాం ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తారు. ఇది రికార్డింగ్స్ ఒకసారి మీకు మౌన్గా కాల్ చేస్తారు. సో ఓకే. రికార్డింగ్స్ కూడా ఒకసారి అడగండి. యాక్సెస్ మాక్సిమం ఇవ్వాలి, అవసరం లేదు, మోస్ట్లీ బేసిక్ కాబట్టి. రేపటి నుంచి అంటే అవుట్లైన్ కాబట్టి ఇది మీకు రేపు మళ్ళీ ఇన్ డెప్త్ ఒక్కొక్క ఏదైతే చెప్పామో ఈచ్ కాన్సెప్ట్ అప్పుడు ఇన్ డెప్త్ వస్తుంది. బట్ అది ఓకే. రికార్డింగ్ యాక్సెస్ కూడా ఒకసారి అడగండి. సో అది వాళ్ళు క్రియేట్ చేస్తారు మోస్ట్లీ. లేదంటే మీకు రేపటి నుంచి అంటే వాళ్ళు వచ్చేస్తా, లేదంటే రేపటికల్లా అప్లోడ్ అయ్యి రేపటి నుంచి రెడీ ఉంటుంది ప్లాట్ఫామ్. ఓకే. షూర్. షూర్. యా. ఓకే అండి. ఓకే. షూర్. రేపు యా. 9:15కే కదండి కాల్? 9:15కి అండి. యాక్చువల్గా నా లింక్ అది వేరేది వచ్చింది, నేను వేరే దాంట్లో జాయిన్ అయ్యి ఉన్నాను. సో ఓకే. నన్ను అంటే మీకు టైమింగ్ ఎన్నింటి వరకు పాసిబుల్ ఉందండి? ఫైన్ 9:15. అండి. నాకు 9:15 to 10:15 పైన తర్వాత మళ్ళీ ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, నాకు ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. అండి. ఓకే. షూర్ అండి. ఓకే అండి. ఫైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.